ముందున్న కాలంలో మనము ఈ విధంగా నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఎక్కువగా ప్రార్థనలు చేయాలి, ఎక్కువగా యాచనలు చేయాలంటే దేవుని బ్రతులాడుకోవాలి, విడవకుండా. దైవజనుడైనటువంటి ఎలీషా కర్మేలులో పర్వతంలో ఆయన నివసిస్తున్నప్పుడు షునేమీరాలు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తుంది, విడవకుండా ఏడుస్తుంది. గెహాజీ వచ్చి ఆమెను పక్కకు తీయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఆ దైవజనుడి పాదాలు విడవలేదు. తనకు ఎదురైన కష్టం విషయమై, తనకు ఎదురైన బాధ విషయమై ఆమె దైవజనుడి పాదాలు పట్టుకుని యాచిస్తోంది. నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు నీవు దిగి వస్తేనే కానీ నేను ఈ యొక్క సమయంలో నిన్ను విడవను అని ఆమె యాచన. ప్రార్థన వేరు, పట్టు విడవకుండా యాచించటం వేరు.